రేపు రాఖీల పౌర్ణమి కదా, అమ్మ వాళ్ళ ఇంటికి రాఖీలు కట్టడానికి వెళ్తున్నాము. వెళ్ళే మూమెంట్లో బోనీరు ఎల్లమ్మ గుడి ఉంది కదా, వెళ్ళిపోదామని చెప్పేసి వచ్చినాము. చూడండి ఇక మా చెల్లపిల్ల ఇప్పుడే దర్శనానికి బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. చూడండి లైన్ ఎట్లుంది, అమ్మవారు ఎట్లుందో చూపిస్తాము చూడండి. ఇది చూడండి బావా, ఇక మా చెల్ల బిడ్డ చూడండి కాలు కడుగుతున్నాడు. నాని నువ్వు కడుక్కో, అమ్మ నువ్వు కడుక్కో తల్లి. అయిపోయిందా నీకి? అయిపోయిందా? అయిపోయిందా? ఓకే చూడండి ఫ్రెండ్స్, ఈ భువనగిరి ఎల్లమ్మ తల్లి టెంపుల్ అయితే చాలా ఫేమస్ ఫ్రెండ్స్. సండే రోజు, మండే రోజు, ట్యూస్డే రోజు అయితే చాలా పబ్లిక్ ఉంటుంది, చాలా రష్ ఉంటుంది. చాలా మహిమ గల తల్లి, ఏది కోరుకుంటే అది జరుగుతుంది. ఇక్కడ గుడి మాత్రం చిన్నగా ఉంటుంది కానీ చాలా మహిమ ఎక్కువ. పబ్లిక్ చాలా రష్ వస్తుంటారు మంగళవారం, ఆదివారం అయితే. మేము ఈ రూట్లో వెళ్ళినప్పుడు ప్రతిసారి దర్శనానికి అయితే ఇక్కడికి వస్తుంటాము. మాకైతే కోరుకున్నది అయితే జరుగుతుంది కాబట్టి ప్రతిసారి ఇక్కడికి వస్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇక్కడ దర్శనం చేసుకొని మేము మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరి వెళ్ళాలా. వెనకాల మొత్తం దర్శించుకున్నాము. మా పిల్లలు అయితే ఆడుతున్నారు. మా ఆవిడ ఇప్పుడు పులిహోర ప్యాకెట్లు కొందామని ఇక్కడ షాప్ దగ్గరికి వచ్చింది. పులిహోర ప్యాకెట్ ఒకటి 20 రూపాయలు అంట ఫ్రెండ్స్. లడ్డూలు 30 రూపాయలు అంట ఒకటి. నేనైతే ఇక్కడ కొబ్బరికాయ కొడుతున్నా అగరబత్తికి మట్టించి. మా పాప నాతో ఉంది. ఈ రూట్లో ఎవరైనా వస్తే మాత్రం తప్పకుండా దర్శించుకోండి ఫ్రెండ్స్. చాలా మహిమ గల తల్లి భువనగిరి ఎల్లమ్మ తల్లి. ఇంకొకరికైనా ఈ గుడి గురించి తెలిసినట్టయితే నాకు ఈ వీడియోలో కామెంట్ కూడా చేయండి తప్పక. మా పిల్లలు అలిగినారు, బొమ్మలు కావాలని అలిగినారు. అలా బాబాయ్తో కొట్లాడుతున్నారు బొమ్మలు కొని అని చెప్పి.